రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. మండే ఎండలు వడగాడ్పులకు 10 మందికి పైగా చనిపోయారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వడగాల్పులతో రెడ్ అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 4 జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదవుతోంది. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వెదర్ పై మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, రాష్ట్రంలో టెంపరేచర్లు భారీగా పెరిగాయి కదా, వివరాలేంటి? శ్రవంతి, గత 3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగానైతే రికార్డు స్థాయిలో మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. బయటికి వెళ్ళాలంటే కూడా సూర్యుడు బగ్గుమంటున్నాడని చెప్పుకోవచ్చు. బయటికి వెళ్ళాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ కూడా మనకు ఏర్పడ్డాయి. ఎందుకంటే మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న ఆదిలాబాద్ లో రికార్డు స్థాయిలో మనకు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు మెదక్ కావచ్చు, నిజామాబాద్ లో కూడా మనకు 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా ప్రెసెంట్ నేను ఐఎండీ ఆఫీస్ లో ఉన్నాను. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు, దాదాపు మనకు మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. సో డే 1 అంటే ఈ రోజుకి సంబంధించి కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాల్లో ఈ రోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ కలర్ వార్నింగ్ చూస్తా ఉన్నాము. ఈ ఆరెంజ్ కలర్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో నిజామాబాద్ కావచ్చు, జగిత్యాల, దాంతోపాటు పెద్దపల్లి, కరీంనగర్, దాంతోపాటు రాజన్న సిరిసిల్ల, ఇట్లా ఏవైతే ఈ జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాల్లో ఈ రోజు 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు ఐఎండీతో పాటు ఆరోగ్య శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. అవసరం ఉంటేనే బయటికి వెళ్లాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే 11 గంటల నుంచి 3 గంటల వరకు కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ ఎండ తీవ్రత కావచ్చు, దాంతోపాటు వడగాల్పులకు సంబంధించి కూడా చనిపోతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు 8 నుంచి 10 మరణాలు కూడా సంభవించాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 3 వడగాల్పులకు సంబంధించి కూడా ఇటు వడదెబ్బ తగిలి చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా చూస్తా ఉన్నాము. అదే విధంగా రాబోయే 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతో పాటు వడగాల్పులకు సంబంధించి ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేశారో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒక్కసారి వారితో కూడా మాట్లాడదాము. రాబోయే రోజులకు సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఇచ్చారు, ఎలాంటి కలర్ వార్నింగ్స్ ఇచ్చారో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే దాదాపు ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తా ఉంది, సూర్యుడు బగ్గుమంటా ఉన్నాడు. సో మరి ఇట్లాంటి సమయంలో రాబోయే రోజులు ఈ రోజుతో పాటు రాబోయే రోజులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? రానున్న 4 రోజులు కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం రెడ్ సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు మాత్రం రెడ్ సూచనలు అనేవి 22 నుంచి 24 వరకు కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ సూచనలతో పాటు ఈరోజు ఎల్లో అలర్ట్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. సుమారు ఇక్కడ 45 డిగ్రీలు అధిక తీవ్రత గల ఎండలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే వడగాల్పుల తీవ్రత కూడా సాధారణ స్థాయి కంటే కూడా కొంచెం హెచ్చుగానే కనిపిస్తున్న సందర్భంలో ఈ యొక్క సూచనలు అలాగే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఓకే సార్, మెయిన్గా చెప్పాలంటే ఇప్పుడు ఇచ్చిన కలర్ వార్నింగ్స్ కావచ్చు, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అంటే ఎట్లా ఏ టైంలో ఎట్లాంటి కలర్ వార్నింగ్స్ ఇస్తారు, దాంతోపాటు ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు అక్కడ నమోదవుతాయి? ఎందుకంటే ఇప్పటికే రెడ్ కలర్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది కదా. సర్వసాధారణంగా ఈ యొక్క కలర్ వార్నింగ్స్ అనేవి ఎక్కడైతే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ వార్నింగ్ చూసుకున్నట్లయితే 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కడైతే నమోదవుతుందో ఏ జిల్లాలో ఆయా జిల్లాలకు ఎల్లో కలర్ వార్నింగ్, అలాగే ఎండ తీవ్రత కొంచెం గణనీయంగా పెరిగినప్పుడు మాత్రం ఆరెంజ్ అలర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్ ఏం చేస్తుంది అంటే ముఖ్యంగా 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల యొక్క ఎండ తీవ్రతను సూచిస్తుంది. అలాగే రెడ్ కలర్ అనగానే మనకి సుమారు 45 డిగ్రీలు కంటే అధికంగా ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క రెడ్ కలర్ అనేది సూచిస్తుంటాము. రానున్న 4 రోజుల్లో కూడా ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్స్ అనేవి కూడా జారీ చేయడం జరిగింది. ఓకే, సో ఏవైతే చూస్తూ ఉన్నామో రెడ్ కలర్ వార్నింగ్ సంబంధించి ఆ జిల్లాలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అని చెప్తా ఉన్నారు. మరి ఆ జిల్లాలకు సంబంధించి ఇటు అధికారులు కావచ్చు ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేశారు, ఎట్లాంటి అలర్ట్స్ ఇచ్చారు సార్? ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఈ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు మనకి చూసుకున్నట్లయితే ఎండ తీవ్రతతో పాటు ఒక్కబోత వాతావరణం అలాగే వడదెబ్బ కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి రానున్న 4 రోజులు కూడా ఆరెంజ్ ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. అంటే వడగాల్పులకు
జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. మరి 44 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలకు సంబంధించి ఎట్లాంటి కలర్ వార్నింగ్ ఇచ్చారు? ఎప్పుడైతే ఉష్ణ తీవ్రతను ఈ కలర్స్ అనేవి ఈ యొక్క ఉష్ణ తీవ్రతను అంచనా వేస్తూ సూచనలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ఇక్కడ సూచనలు అనేవి ఈ యొక్క రానున్న 5 రోజులు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ యొక్క కలర్స్ అనేవి ఇండికేట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే హెచ్చరికలు అనేవి కూడా జారీ చేయడం జరిగింది. ఓకే సార్. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏ టైంలో ఈ ఎండ తీవ్రత కావచ్చు, వడగాల్పులు కావచ్చు అధికంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ప్రజలకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సర్వసాధారణంగా ఎండ తీవ్రత అనేది 11:30 నుంచి 3:30 ప్రాంతంలో మనకి ఎండ తీవ్రత గణనీయంగా హెచ్లో ఉంటుంది. కాబట్టి ఈ సమయాల్లో వృద్ధులు కానీ పిల్లలు కానీ అవుట్డోర్ యాక్టివిటీస్ బయట తిరగడం అనేది చేయరాదు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు శరీరంలో డిహైడ్రేషన్ జరగడం వల్ల సడన్గా ఉన్నట్టుండి ఉన్నపాటున కుప్పకూలడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈవెన్ బయటికి వెళ్ళే సమయాల్లో కూడా తగినంత వాటర్ని కూడా తీసుకువెళ్ళడం అనేది చేయాలి. ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం తలను కప్పుకోవడం లేదా గొడుగు అనేది కూడా తీసుకువెళ్ళడం అనేది చేస్తుండాలి. తగినంత నీరు అనేది సమీపంలో ఉంచేటట్టు చూసుకోవాలి. ముఖ్యంగా వలస కార్మికులు కానీ భవన కార్మికులు కానీ ఇంకా చూసుకున్నట్లయితే ఆయా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వర్కర్స్ కానీ కూడా ఇది తగినంత సమయాల్లో వీలు చిక్కినప్పుడల్లా కూడా కొంచెం విరామం తీసుకుంటూ విరామం సమయంలో కూడా శరీరానికి కావాల్సినటువంటి వాటర్ని అందించడం వల్ల ఈ యొక్క వడదెబ్బ నుంచి కానీ ఎండ తీవ్రతని గురించి కూడా తప్పించుకోవచ్చు. ఓకే సార్. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి ఎట్లా ఉంది సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్న కొనసాగుతున్నటువంటి ద్రోణి అనేది ప్రస్తుతం ఉత్తర దక్షిణ దిశగా నార్త్ ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మాన్యవార్ వరకు కూడా కొనసాగుతుంది. దీనికి అనుసంధానంగా ఒక ఉపరితల చక్రవాకం అనేది కొనసాగుతున్నప్పటికీ కూడా ఇది చూసుకున్నట్లయితే తూర్పు విదర్భ, తెలంగాణ, తమిళనాడు వరకు కూడా కొనసాగుతున్నప్పటికీ కూడా రాష్ట్రంలో రానున్న 4 రోజులు కూడా పొడిబారినటువంటి వాతావరణం అనేది చూడొచ్చు. ఓకే సార్. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మరణాలు కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతూ వస్తూ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కావచ్చు రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉండే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే రానున్న 4 రోజులు కూడా ఎండ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత స్వల్పంగా తేలికపాటి వర్షాలు అనేవి ఉన్నప్పటికీ కూడా తర్వాత కూడా క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూస్తూ ఉన్నాం కదా, ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు అయితే దంచుకొట్టే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇక రాబోయే రోజుల్లో 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకైతే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేశారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో.